బ్రేకింగ్ న్యూస్ ధర్మస్థల పుణ్యక్షేత్రం పరిసరాల్లో తవ్వకాలు కంటిన్యూ అవుతున్నాయి. పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన 13వ పాయింట్ గాను 10 ప్రదేశాల్లో తవ్వకాలు జరిగాయి. నిన్న 11వ పాయింట్ లో సిట్ అధికారులు పోలీసులు కూలీలతో తవ్వించారు. అక్కడ అస్థిపంజరాలే లభించలేదని తెలుస్తోంది. సోమవారం 10వ పాయింట్ వద్ద కొన్ని అస్థిపంజరాల అవశేషాలు దొరికాయి. దీంతో నిన్న ఇంకా ఎక్కువగా ఆధారాలు ఏమైనా దొరుకుతాయా అనే ఉత్కంఠ ఏర్పడింది. 11వ పాయింట్లో 2.5 గంటల పాటు 6 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరిపారు. ఎలాంటి కళేబరాలు లభించలేదు. తర్వాత గుంతలు పూర్తి చేశారు. మధ్యాహ్నం తర్వాత 12వ పాయింట్లో తవ్వకాలు చేపట్టగా భారీ వర్షం రావడంతో ఆటంకం ఏర్పడింది. ఇప్పటిదాకా 6 పాయింట్లలో మానవ అస్థిపంజరాల అవశేషాలు లభించాయి. ఇవాళ 13వ పాయింట్లో తవ్వకాలు జరుపుతున్నారు. ఇప్పటికే తవ్విన గుంతల్లో ఉప్పు వేసి మళ్లీ పూర్తి చేశారు. అయితే 13వ ప్రాంతం అత్యంత కీలకమని తెలుస్తోంది. ఇక్కడే ఎక్కువ మందిని ఖననం చేశానని భీమా ఇప్పటికే సిట్కు తెలిపారు. అయితే చివరి చోట కొత్తగా మృతదేహాలను కాల్చేసినట్టు చెప్పాడు. కనీసం 8 నుంచి 10 డెడ్ బాడీలు పూడ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు సిట్ అధికారులు సహా దేశమంతా 13వ పాయింట్ వైపే చూస్తున్నాయి. ఇక్కడ ఎన్ని మృతదేహాలు దొరుకుతాయో అన్న ఉత్కంఠ నెలకొంది.